మా తల్లి గురుబాయి శ్రీ గురు రాధామోహన్, అలానే మా గురువు మోహన్ జీ, అలానే ఈనాటి ఇంత మంచి ఉత్సవాన్ని ఏర్పాటు చేసిన శ్రీ రాజరాజేశ్వరి ఆర్గనైజర్స్కు, ఎంతో దూరం నుండి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుండి వచ్చిన నా చిన్నారి చిట్టి తల్లులకు, వాళ్ళను తమ భుజాల మీద మోసుకొచ్చిన వారి తల్లిదండ్రులకు మీ అందరికీ ప్రేమపూర్ణ నమస్కారం. నేను శంకు సుధాకర్ను, బాంబే ఆంధ్ర మహాసభ 93 ఏళ్ళ సంస్థకు మా తల్లి వైస్ ప్రెసిడెంట్ కల్చరల్, నేను ప్రెసిడెంట్ను. కంటిన్యూగా 3 సార్లు గెలుచుకుంటూ వస్తున్నాను. అంటే మా మంచితనమో లేకుంటే మా మీద ప్రేమతనో కానీ ప్రతిసారి మమ్మల్ని ఎలక్షన్లో గెలిపిస్తున్నారు. ఇదొకటి, ఎక్కడ ఉన్నా కానీ మా గురుమాయి మాకు ఇమేజ్ పంపుతుంటుంది ప్రోగ్రాం ఉందని. నేను ఇక్కడ దరిదాపులు ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ, ఏమైనా ఫ్లైట్లు అవైలబుల్ ఉన్నా కానీ ఆ కార్యక్రమాలు వస్తుంటాను. ఎందుకంటే ఈ కళ గురించి మీకు చెప్పే అవసరం లేదు, కానీ అయినా కానీ మాకు తెలిసింది చెప్పాలి. ఎప్పుడే కానీ ఏ పిల్లలు మైక్ మీకే ఇస్తా. కార్యక్రమము ఇది ఏంటిదంటే, ఒక దైవానికి దగ్గర ఉన్న కళలంటే కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, ఇవన్నీ కూడా సనాతనంగా మనకు వస్తున్నాయి. ఎంతోమంది మహర్షులు, గురువర్యులు దీని లోపల వాళ్ళ సాధన చేసి భవిష్యత్తుకు, భావితరానికి, మోడర్నైజేషన్కు, సంగీతం అంతా డీజే రీమిక్స్లో పోతున్న తరుణం లోపల ఈ కళను అలా అందించుకుంటూ ఇప్పుడున్న తల్లిదండ్రుల చేతులలో పెట్టారు. ఒక్కొక్కరిని చూస్తుంటా, ఆర్గనైజర్స్కి డబ్బులు ఇవ్వాలి, వరంగల్ నుంచి రావాలంటే కారు బుక్ చేసుకోవాలి, ఒక్కరోజు కాకపోతే 2 రోజులు ఇక్కడ ఉండాలి, చుట్టాలు లేకపోతే హోటల్లో ఉండాలి. ఆ చిన్నారి చిట్టి తల్లి పెర్ఫార్మెన్స్ ఉంటుందంటే మ్యాక్సిమం 2 minutes. అంటే ఎంత బరువు మోతున్నారంటే ఒక యూపీఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాసినట్టు అంత శ్రమను చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మీ శ్రమ ఉత్తకపోదమ్మా. ఈరోజు చిట్టి తల్లులు ఈ లాస్ట్కి ఒక అమ్మాయి వచ్చింది, కదులుమంటే కదులుతలేదు, ఆమె పాట పోయేదాకా స్టేజ్ మీదే ఉంటుంది. అసలు మన చుట్టుపక్కల ఊర్లలో స్టేజ్ మీకు ఎక్కాలంటేనే భయం. ఈ తల్లి 2 సార్లు మైక్ ఆ పాట బంద్ అయినా కానీ కిందికి దిగడం లేదు, మళ్ళీ అదే దాక్కుంటుంది. దట్ కాన్ఫిడెన్స్ షుడ్ బి దేర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ అవర్ కిడ్స్. మనం ఒక్కరినిద్దరిని కనుక్కుంటూ ఆపేస్తున్నాము. ఆ తల్లులు వాళ్ళు జీవితంలో సకల సంస్కారాలతోని, సద్గుణాలతోని, దేవునికి ఇష్టమైన ఈ నాట్యాలతోని, అలాగే తమ లోపల ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వీటితోనే వస్తుంటుంది. ఒక గ్రూప్ డ్యాన్స్ కానీ, సోలో డ్యాన్సెస్ కానీ, ఇవన్నీ కూడా అవుతుంది. ఇది చెప్పేదంటే చాలా ఉన్నా కానీ మీ శ్రమ అయితే ఉత్తగపోదు. ఒకప్పుడు నన్ను తయారు చేసినందుకు ఈ స్టేజ్, నేను బీటెక్ ఆర్కిటెక్చర్, ఈ స్టేజ్ తీసినాడికి నా తల్లి కూడా ఎంతో కష్టపడేది కావచ్చు. అంటే మాది పద్మశాలి కుటుంబం, బీడీలు చేసుకొని మా అమ్మ నన్ను ఇంజనీరింగ్ చదివించింది. ఎలానో మీరు కూడా వీళ్ళందరినీ ఎక్కడ దొరికితే, ఎక్కడ మీకు అవకాశం దొరికితే డబ్బులు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా అక్కడ కళా ప్రదర్శన నేర్పించుకుంటూ, మళ్ళీ ఇక్కడ దానికి అంటే అక్కడ నేర్చిన దానికి ఇక్కడ స్టేజ్ పేరు పోవడానికి, స్టేజ్ మీద సాధన చేయడానికి తీసుకొచ్చినందుకు మీ అందరిది శ్రమ అవుతుంది. రేపు మీ పిల్లల జ్ఞాపకం చేసినా చేయకున్నా కానీ మా గురుమాయి, మా లాంటి వాళ్ళందరూ కూడా మా దృష్టిలో మీరందరూ పెద్దవారేనమ్మా. సో కాబట్టి మీ అందరికీ చేస్తూ, ఒకటి, మేము కాశీలో పద్మశాలి అన్నసత్రం కడుతున్నాం. కాబట్టి ఇంతకుముందే మా తల్లి చెప్పింది, మనం కాశీలో ఒక పెద్ద ప్రోగ్రాం పెడదాము. కాశీ విశ్వనాథ్ ఉంది, అసలు శివుడు అంటేనే నటరాజు డ్యాన్స్. కాబట్టి అటువంటి గంగ, మనకు గోదావరి కృష్ణ ఉంటుంది, అక్కడ గంగ పురాణాల్లో గంగకు ఉన్న మహిమ, వాటర్ అంటేనే గంగ. అటువంటి పుణ్యక్షేత్రం లోపల ఒక పెద్ద ప్రోగ్రాం పెడదాము అని అన్నది. కాబట్టి ఆ తల్లి ఏమన్నదంటే, అయ్యా అధ్యక్ష రూపంలో కొంచెం నువ్వు చెప్తే ఆ మాటకు వచనం పడుతుంది అని అన్నది. అది ఏంటిదో ఏమిటో అని గురు రాధామోహన్ రూపకల్పన చేస్తుంది. అక్కడ నాకు 1 సంవత్సరం నుంచి ఇక్కడ ఒక 20 కోట్ల ప్రాజెక్టు పద్మశాలి అన్నసత్రం అని కడుతున్నాను. కాబట్టి నాకు మొత్తము అక్కడ అంటే సిటీ మొత్తం పరిచయము. ఐ కెన్ డూ ఎనీథింగ్స్ ఇన్ ద
వారణాసి, కాశీ, బనారస్. సో కాబట్టి ఇందులో ఎవరైనా ఉన్నా కానీ బీ టచ్ విత్ ద ఆర్గనైజర్స్, దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. స్వామి కార్యము స్వకార్యం రెండు అయిపోతాయి అనుకో కాశీ కడితే. మీరు పిల్లలే కుడతారు, మీరు కూడా కాశీ ఇష్టం దర్శనం చేసుకోవచ్చు. దగ్గర అయోధ్య ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఎంత చెప్పాలన్నా కానీ మీ శ్రమను మేము, మీ పిల్లలు మరవరు, మేము మరవరు. బీ ఎంకరేజ్ ద స్టూడెంట్స్. వంద కోట్లు ఇచ్చినా కానీ సంస్కారము, సాహిత్యము, సంగీతము, దైవము ఇవన్నీ లేనిది. మా చిన్నప్పుడు మా నాన్న నాకు భగవద్గీత నేర్పాడు 4వ సంవత్సరం ఉన్నప్పుడు. ఐ కెన్ స్పీక్ 2 hours ఆన్ ద భగవద్గీత. కాబట్టి ప్రతి ఒక్కటి దైవానికి అంకితం చేస్తుంటాను. నా పనులు, నా లెక్కలు ఇవన్నీ నచ్చినా కానీ. అలానే మీ పిల్లలు కూడా దైవానికి అతి దగ్గరగా మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ ఏ గుడ్, దే విల్ బికమ్ ద లెజెండ్స్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.